నమస్తేనండి. ఓం నమ శివ ఓం విష్ణువాయ నమ. కార్తీక మాసాల దానాలు అనమాట చెప్తాను. గోదానం అంటే ఆవుని దానం చేయాలి. చూసారండి, ఇప్పుడు ఎలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. భూదానం అంటే భూమిని అనమాట, పొలాలు అంటారు కదా, భూదానము. తిలదానం అంటే మనము నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా దానం చేయాలి. బంగారం దానం అనమాట ఇది. వస్త్ర దానం అంటే బట్టలు దానం చేయొచ్చు, మన పేదవాళ్ళకైనా బట్టలు పెట్టుకోవచ్చు. ధాన్యాలు అంటే ఏదైనా ధాన్య వస్తువులు మనము పంట అవుతాయి కదా అవండి. బెల్లం అనమాట, బెల్లం కూడా దానం చేయొచ్చు, పంతులు గారికైనా ఎవరికైనా దానం చేయొచ్చు. ఇల్లును కూడా దానం చేస్తారండి కొంతమంది, ఆ రకం కూడా దానాలు ఇవ్వచ్చు. అంటే మనం ఎండైనా బంగారమైనా దానం చేస్తారండి, దీపదానం. ఈ ధ్యానం అనమాట ఇది. ఈ దానం ఇవన్నీ దానాలు ఏ రోజు ఎప్పుడు చేయాలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ దానాల్లో ఏదో ఒక దానం మాత్రం కార్తీక మాసంలో చేయండి. చేయడం వల్ల మనకి మంచి జరుగుతుందండి. మన పిల్లలకి, మన కుటుంబంకి, మనకు ప్రశాంతం అన్నీ మనకు కలుగుతాయి. అన్ని దానాలు చేయడం వల్ల మనకి ఏటి అయిపోదండి. మనకు ప్రతి ఒక్కటి దానం చేసుకోండి. ప్రతి ఒక్క దానం కూడా ఒక్కొక్క రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకోవాలండి, అన్నీ మంచి జరుగుతాయండి.